షో బ్రదర్. అది కౌంట్ మళ్ళీ ఏమండి, రాత్రి మీరేం చేశారో గుర్తుందా? రాత్రి నేనేం చేశాను? ఒళ్ళుపై తెలియకుండా తాగేసి లక్షలకు లక్షల పేకట్లో తగిలేశారు. గుడ్ మార్నింగ్ బ్రదర్. శ్రీబాబు గారికి శుభోదయం. సుప్రభాతం నాయన. నా తలంతా పట్టేసింది. రాత్రి నేను రాత్రి నువ్వు పార్టీలో మాకు బ్రహ్మాండమైన కంపెనీ ఇచ్చింది. బై రాత్రి ప్యాకాట్లో నువ్వు 3 లక్షలు ఓడిపోయింది. మా ఫ్రెండ్స్ నీకు హెల్ప్ చేసింది. అప్పు చేయటం తప్పు నాయన అని పెద్దవాణ్ణి నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా వినిపించుకోలేదు. నువ్వు పొద్దున్నే తీర్చేస్తానంటూ తీసుకున్నావు నాయన. శ్రీబాబు గారు ఇక చాలు ఆపండి అని మేము ఎంతో మొత్తుకున్నా విన్నారు కాదు శ్రీబాబు గారు. మరి ఇప్పుడు వాళ్ళకి డబ్బు చాలా అనవసరమట. షో, అవసరం. అవసరమట. మరి నువ్వు ఇస్తుంది? ఇప్పుడు నా దగ్గర డబ్బు ఎక్కడుంది? మీరు ఇచ్చేయండి, ఓ వారం రోజుల్లో తీర్చేస్తాను. సరే గాజుల బేరం భోజనానికి సరి అని రెక్కాడితే గాని డొక్కాడని మనుషులం బాబు. మేము చాలా పేదవాళ్ళం. పోనీ మీ అమ్మగారికి ఫోన్ చేసి డబ్బు తెప్పిస్తుంది? మా అమ్మ నాకు డబ్బు ఇవ్వదు. అయితే ఇప్పుడు ఎలా బ్రదర్? వాళ్ళు నెంబర్ 1 రోగ్స్. అసలే ఫారెస్ట్ మనుషులు, వాళ్ళకి సెంటిమెంట్స్ ఉండవు కదా. డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు ప్రాణాలు తీస్తుంది. రామరాజు, నన్ను ఈ పరిస్థితి నుంచి నువ్వే కాపాడాలి. నీ మేలే జన్మలో మర్చిపోలేదు, ప్లీజ్. దండం గడిచి పిండం బయటపడటానికి ఉభయులకి ఉపయోగపడే ఉభయ మెలికోటి చెప్తాను నాయన, వింటావా? చెప్పండి, మీరేం చెప్పినా చేస్తాను. చూడు బాబు, మా ఎస్టేట్ పక్కనే మీ ఎస్టేట్ ఉంది. అందులోంచి ఎంతో అక్కర్లేదు బాబు, ఓ 100 ఎకరాలు మా పేరు రాసేస్తే నీ బాకీలు మేము తీర్చేసి నీకే అపకారం జరగకుండా చూసుకుంటాం. కానీ ఎస్టేట్ అమ్మడానికి మా అమ్మ ఒప్పుకోదు. పోనీ మీ అమ్మగారి సంతకం జాగ్రత్తగా నువ్వే చేసావనుకో. ఫోర్జరీయా? పరాయివాడి సంతకం చేస్తే ఫోర్జరీ అవుతుంది కానీ తల్లి సంతకం కొడుకు చేస్తే ఫోర్జరీ ఎలా అవుతుంది బ్రదర్? కాదు నాయన, ముమ్మాటికి కాదు. మనం గనక ఇప్పుడు ఈ మెలిక వేయకపోతే మనందరికీ బండ మెలిక పడిపోతుంది. నువ్వు మీ అమ్మ సంతకం చేసేస్తే మేము ఎలాగో కష్టపడి రిజిస్ట్రీ చేయించుకుని ఆ బాకీని మేం తీర్చుకుంటాం. ఏమంటావు నాయనా? ఓకే, అలాగే చేస్తాను. శ్రీబాబు గారు శ్రీ మాతృశ్రీ గారి సంతకాన్ని శ్రీ భేషుగ్గా పెట్టారు.